24 గంటల పాటు సేవలందించే మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు, నిరంతరం పనిచేసే కంపెనీలు, ప్రత్యేక జియో ట్యాగ్ తో ఉద్యోగులను రవాణా చేసే క్యాబులు, నిరంతరం తెరిచే ఉండనున్న హోటళ్లు 2031 నాటికి హైదరాబాద్ లో ఉండనున్న పరిస్థితి ఇది. ఇప్పటికే ఐటీ మెడికల్ హబ్ గా మారిన హైదరాబాద్ నగరం మరింత వేగంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. రేవంత్ సర్కార్ ప్రోత్సాహంతో ఎంఎన్సీలు తమ డేటా సెంటర్లను, పరిశోధన కేంద్రాలను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో రానున్న కాలంలో న్యూయార్క్, లండన్, బెర్లిన్లకు పోటీగా హైదరాబాద్ లో 24 గంటల పాటు వ్యాపార కార్యకలాపాలు జరగనున్నాయి. వచ్చే 6 ఏళ్లలో అంటే 2031 నాటికి హైదరాబాద్ నైట్ లైఫ్ ఆర్థిక వ్యవస్థ 26,000 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంటే ఏ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయో అర్థం చేసుకోవచ్చు. ఈ అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అందుకు తగినట్లుగా రవాణా వ్యవస్థను విస్తరించడం, పోలీసింగ్ విధానంలో మార్పులు, మహిళలకు భద్రత కల్పించడం, తనిఖీలు ముమ్మరం చేయడం, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం లాంటి చర్యలకు ప్రాధాన్యమిస్తున్నది. ప్రస్తుతం దేశంలో నైట్ లైఫ్ విషయంలో ముంబై ముందంజంలో ఉంది. అయితే వచ్చే 7 ఏళ్లలో హైదరాబాద్ ముంబైతో పోటీ పడనుంది. ఐటీతో పాటు పర్యాటక రంగం, వైద్య రంగం, పరిశోధన రంగాలు విస్తరించడమే ఇందుకు కారణం. వీటి ద్వారా దాదాపు 2.56 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, మాదాపూర్, ట్యాంక్ బండ్, చార్మినార్ లాంటి ప్రాంతాలను గుర్తించారు. ప్రస్తుతం ఈ నైట్ జోన్ల ద్వారా ఏటా 8,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. రానున్న కాలంలో మరికొన్ని ప్రాంతాలను ఈ జాబితాలో చేర్చనున్నారు. ఈ మార్గాలలో మెట్రో, ఆర్టీసీ సేవలను విస్తరించనున్నారు. ఇక ప్రత్యేక జియో ట్యాగ్లు ఉన్న క్యాబ్లను, ఆటోలను మాత్రమే అందించడం ద్వారా భద్రతకు భరోసా ఇవ్వనున్నారు. మొత్తం మీద రాత్రిపూట కూడా మేల్కొని ఉండే నగరంగా హైదరాబాద్ త్వరలోనే రికార్డులు సాధించనుంది. ప్రగతి పథంలో దేశానికే దిక్సూచిగా కూడా కానుంది.